భారత్ ప్రతీకార దాడులతో బెంబేలెత్తిస్తున్న పాకిస్తాన్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. భారత సైనిక స్థావరాల లక్ష్యంగా డ్రోన్లు, క్షిపణులతో దాడులకు యత్నించిన శత్రు దేశానికి చుక్కెదురైంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్లోని ఆయా ప్రాంతాల్లో మోహరించిన గగనతల రక్షణ వ్యవస్థలను భారత సైన్యం లక్ష్యంగా చేసుకుంది. దీంతో లాహోర్లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ధ్వంసమైనట్లు భారత రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. చైనాకు చెందిన HQ-9 రక్షణ వ్యవస్థలను ఉపయోగిస్తున్న పాకిస్తాన్ భారత్లోని సరిహద్దు రాష్ట్రాల్లో డ్రోన్లు, క్షిపణి దాడులకు యత్నించింది. అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్కోట్, అమృత్సర్, కపూర్తల, జలంధర్, అదాంపూర్, బఠిండా, చండీగఢ్, నాల్, ఫలోడి, భుజ్ తదితర ప్రాంతాల్లోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకునేందుకు యత్నించింది. అయితే వీటిని ఇంటిగ్రేటెడ్ కౌంటర్ యుఎస్ గ్రిడ్ గగనతల రక్షణ వ్యవస్థలతో సమర్థంగా అడ్డుకున్నట్లు రక్షణ శాఖ వెల్లడించింది. పాకిస్తాన్ దాడులకు రుజువుగా వీటి శకలాలను ఆయా ప్రాంతాల నుంచి సేకరిస్తున్నట్లు తెలిపింది. ఈ క్రమంలోనే భారత్ ప్రతీకార దాడులకు దిగింది. పాకిస్తాన్లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న గగనతల రక్షణ రాడార్లు వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని సైన్యం విరుచుకుపడింది. ఈ క్రమంలోనే లాహోర్లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ధ్వంసమైనట్లు సమాచారం. మరోవైపు ఎల్ఓసి వెంట కాల్పుల విరమణ ఉల్లంఘిస్తూ పాకిస్తాన్ దాడులను ముమ్మరం చేసింది. జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి, మెంధార్, పూంచ్, ఉరి, బారాముల్లా, కుప్వారా ప్రాంతాల్లో మెట్టాలు, భారీ ఫిరంగులతో దాడులు చేస్తోంది.